హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం సెలబ్రేట్ చేసుకోలే కానీ ఎవ్రీడే ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుందన్నమాట. ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలాంటి ఇంపార్టెన్స్ ప్రతిరోజు చేసుకోకపోయినా వెరీ ఇంపార్టెంట్ డే అయితే మాత్రం డెఫినెట్గా చేసుకుంటాం కదా. అలాంటి పూజల్లో ఒకటి వచ్చి ముక్కోటి ఏకాదశి. సో మన తిరుమల తిరుపతే కాదండి, ప్రతి దగ్గర సూపర్ డూపర్గా సెలబ్రేట్ చేసే ఒక ఫెస్టివ్ అంటే ముక్కోటే అనమాట. ఈ ముక్కోటి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని ఈ ఒక్క పూజే కాదనమాట, ఇంకో పూజకి అటెండ్ అయ్యాం, మళ్ళీ బయట వెళ్ళాం. అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫెస్టివల్ అంటేనే ఒక 2 days నుంచే మనకు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి ఒక థీమ్తో అయితే వెళ్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి మాకు ఉత్తరవాకిలి ఉంటుంది. అందుకని చెప్పి ఏంటంటే ఉత్తరవాకిలిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. వై ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే ఆ రోజు అసలు పూలు అస్సలు దొరకలేదన్నమాట. బంతి పూలు కేజీ 250 200 ఆ రేంజ్లో చెప్పారనమాట. సరే ఎందుకు అని చెప్పి నేను ఇలా నా దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోని ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇది మెయిన్ డోరు, అది వచ్చి ఉత్తరవాకిలి. ఈ రెండింటిని అలా డెకరేట్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్తో లేచి ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదం చేసేయాలి కాబట్టి ఫస్ట్ దేవుడికి ప్రసాదం చేస్తాను అనమాట. అండ్ నెయ్యిని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇంట్లో చేసిన నెయ్యి ఈసారి అయితే చాలా మంచిగా వచ్చింది అనిపించింది. అండ్ రవ్వగా చాలా టేస్టీ అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. సో ఆ నెయ్యితో ఈరోజు స్వామివారికి ఇష్టమైన బెల్లపన్నం చేద్దామని చెప్పి చేస్తున్నాను. అన్నీ ఆవు నెయ్యి ఆవు పాలే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రొసీజర్ అంతా కూడా ఇంకా యాజ్ యూజువలే కదా, మనము నార్మల్గా రెగ్యులర్గా చేసేదా అలాగే చేసేస్తున్నాను. బట్ మనము ప్రసాదంగా పెడుతున్నాము అంటే డెఫినెట్గా ఆవు నెయ్యి ఆవు పాలు యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఎలాగో చేసి పెడతాం కదా, దాన్ని స్వామివారికి ఇష్టంగా చేసి పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు కూడా. కొంచెం పెసరపప్పు కూడా నేతిలో వేయించేసి వాటర్ పోయేసి ఇంకా అది బాయిల్ అయ్యే లోపల కొంచెం దేవుడికి కూడా డెకరేషన్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. సో ఈ మాలని నేనే ఇంట్లోనే కట్టాను అనమాట దేవుడికని. మొత్తం ఒక 5 రకాల పువ్వులు యూజ్ చేసి కట్టాను అనమాట. ఎల్లో, వైట్, కొంచెం పర్పుల్ కలర్లో ఉంటుంది కదా అది, రెడ్ కలర్ ఫ్లవర్స్, తులసాకు, మొత్తం ఒక 5 రకాలుగా కడితే బాగుంటుందని చెప్పి కట్టాను అనమాట. ఇంకా స్వామివారికి తాంబూలం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. పిండి కూడా అండ్ దీపం వెలిగించేసి ప్రసాదం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్స్లో పూజ చేస్తే చాలా మంచిది కదా, దట్టు బ్రహ్మ ముహూర్తంలో. ఎలాగో నేను లేచేసాను కదా, ఎందుకు దీపం పెట్టడం లేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే దీపంని వెలిగించేస్తున్నాను అనమాట. వెలిగించేసిన తర్వాత నెక్స్ట్ ప్రసాదం చేసి దేవుడికి పూజ చేయొచ్చని చెప్పి ఇంకా పిండి దీపం కూడా వెలిగించలేదు, ఎందుకంటే త్వరగా మళ్ళీ కొండెక్కేస్తుందేమో అని చెప్పి ప్రసాదం చేసిన తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా పిండి దీపానికి జస్ట్ ఇంకా కుంకుమ పసుపు అన్నీ పెట్టేసి రెడీ చేసేసుకొని నెయ్యి వేసుకొని ఒత్తు వేసుకున్నాను అనమాట. ఒత్తు మనకు నెయ్యితో నానితే ఏంటంటే కొంచెం మంచిగా వస్తుంది అని చెప్పి, అంటే ఇంకొక గిన్నెలో మనం ప్రసాదం చేసేస్తాము. ప్రసాదం ఆల్రెడీ రెడీ అయిపోయిందనమాట, బట్ వేడిగా పెట్టకూడదు అంటారు కదా, అందుకని చెప్పి నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. లాస్ట్లో ప్రసాదం తెచ్చి పెడితే సరిపోతుంది అని చెప్పి సో ఫస్ట్ అయితే ఇంకా స్వామివారిని పీఠంపైకి ఆహ్వానించి ఇంకా స్వామివారికి ఇంకా పాద్యం మద్యం అన్నీ సమర్పించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని తులసి దళాలు అయితే ఎత్తిపెట్టుకున్నాను అర్చన చేసేటప్పుడు వాడాలి అని చెప్పి. సో అవే ఇంకా దేవుడికి అలా వేస్తూ ఒక్కొక్క నామం చదువుకుంటూ పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మనం వెంకటేశ్వర స్వామికి ఏంటంటే మనం తులసి మాలలతో పూజ చేస్తే ఆ రోజంతా చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. సో నేనేంటంటే ఇంట్లోనే ఒక తులసి మొక్క అయితే పెంచుతాను, వాటిని పూజించడం అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు స్వామివారికి పెట్టేదానికైతే టక్కని కోయచ్చు కదా, పూజించేదైతే కొయ్యకూడదు అంటారు. అండ్ దట్టు దాన్ని దేవుడికి కూడా పెట్టకూడదు అంటారు. కాబట్టి
పూజించుకుంటా ఒక చెట్టు అలా పెట్టేస్తానన్నమాట. ఇంకా స్వామివారి కోసమే అని చెప్పి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఉత్తరవాకిలి దర్శనం ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు నాతో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చి స్వామివారిని దర్శనం చేసేసుకోండి. ఫస్ట్ అయితే అలా డెకరేట్ చేసి ఒక చిన్న డెకరేటివ్ దాంట్లో ఏంటంటే ఒక ధూప్ స్టిక్ పెట్టానమాట. సో ఒక మంచి ఫీల్ అండ్ ఫెస్టివ్ ఫీల్ వచ్చేస్తుందని చెప్పి అండ్ దెన్ స్వామివారి దగ్గర ఆవు పిడకలతో వేసి ధూపం వేశాను. సో మ్యాక్స్ అన్నీ నేను పూజకి మాత్రం ఆవు పాలు, ఆవు పిడకలు అవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా స్వామివారికి తాంబూలం యాజ్ యూజువల్, పొంగలి, దీపము అండ్ టెంకాయ అన్నీ సమర్పించేశానమాట. అండ్ ఫైనల్గా అయితే దేవుడు ఇలా ఉన్నాడు అండ్ చాలా చాలా బాగా అనిపించానమాట. క్యూట్గా సింపుల్గా హడావిడి లేకుండా పూజ చేసేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. స్వామివారి నామాలు, అష్టోత్తరము, ఇంకా కొన్ని పద్యాలు ఉంటాయి కదా స్వామివారికి సంబంధించినవి, అవన్నీ కూడా చదువుకొని ఇలా ఎర్లీ మార్నింగ్స్లో పూజ చేస్తే ఆ రోజంతా మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే అంటే కుదరదు, దట్టు ఇప్పుడు మనకు వింటర్ కదా అస్సలు లేబుద్ది కాదు. అట్లీస్ట్ ఇలాగా కొంచెం స్పెషల్ ఉండే డేస్లో అయినా సరే మన టైంని కొంచెం వ్యాలిడ్గా స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇలా పొద్దున్నే పూజ చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఏ డిస్టర్బెన్స్ ఉండవు, చిన్న అరుపులు కూడా వినిపించవు అనమాట. దట్టు కొంచెం 8 o'clock 7 o'clock అంటే కూడా ఇంకా బయట తిరిగే వెహికల్స్ అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. సో ఇంకా పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి వచ్చామన్నమాట. సో వెంకటేశ్వర స్వామి గుడికి. సో స్వామివారిని దర్శనం చేసుకుంటామన్నట్లు అన్ని గుడిలో ఇలాగా మొత్తం డెకరేట్ చేస్తున్నారనమాట. సైడ్స్ అన్నీ ఇలా బంతిపూలు వేసేసి ఇంకా స్వామివారికి ఇలా డెకరేట్ చేశారనమాట. అండ్ అఫ్కోర్స్ ఇది విలేజ్కి వచ్చాము. సో నేను చెప్తూ ఉంటాను కదా చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి వచ్చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ పెద్ద గుడి కట్టారు. సో ఎక్కడికో వెళ్ళి దర్శనం చేసుకునేందుకు మన ఊరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ స్వామివారికి అయితే ఆ రోజు పూజలు నెక్స్ట్ లెవెల్ జరిగాయి. ప్రతి ఒక్కరు ఇలా ఉత్తర వాకిలి సైడు ఇలా స్వామివారిని అమ్మవారిని అరేంజ్ చేశారనమాట. చాలా క్యూట్గా అనిపించింది ఈ ఉత్సవ విగ్రహాలు అయితే. అండ్ ఇక్కడ అందరూ ఇంకా పక్క ఊరు వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అండ్ స్వామివారిని అయితే ఇలా డెకరేట్ చేశారు. ఈవినింగ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది, బట్ అంతసేపు ఉండలేకపోయాను అనమాట. ఇంకా దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసుకొని వచ్చేసాము. సో స్వామివారు అయితే చాలా బాగా అనిపిస్తారు. అండ్ ఈ పూజారి కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు అండ్ పూజ కూడా చాలా బాగా చేస్తారనమాట. చాలా స్పెషల్గా చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది మా అందరికీ. ఇక్కడ దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అయ్యప్ప స్వామి తీసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఆ పూజలో కూడా పార్టిసిపేట్ చేశామన్నమాట. సో ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది ఒకే రోజు ఇన్ని పూజలు చూడడం, అన్ని దర్శనాలు. అండ్ వీళ్ళు కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట పూజని. స్వామివారి విగ్రహాన్నే తెచ్చి మొత్తం అభిషేకాలన్నీ చేశారు. పాలు, నెయ్యి, తేనె, గంధము, కుంకం, పసుపు, పంచామృతం, దానిమ్మ గింజలు, వాటరు, కొబ్బరి నీళ్ళతో, పన్నీర్తో, ఇలా విభూతితో, గంధంతో చాలా బాగా చేశారనమాట. అండ్ పూజారి వచ్చి అలా చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్కోర్స్ అలా చేస్తూ ఉంటే మనకు కూడా చాలా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. సో ఇలాగా ఇంట్లోనే ఇలా 18 మెట్లు కట్టారనమాట. సో మనందరికీ తెలుసు అయ్యప్ప స్వామి పూజలో ఈ 18 స్టెప్స్కి ఉండే ఇంపార్టెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అది కొండకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కేటప్పుడు కానీ ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ ఇలా పెట్టి చేస్తారనమాట. దిస్ ఈజ్ ద హైలైట్ వన్. స్వామివారిని ఒక సైడ్ ఏంటంటే గంధము, ఒక సైడ్ ఏంటంటే కుంకంతో ఇలా అభిషేకం చేశారు. నాకు పూజ అన్నిట్లోకి ది బెస్ట్ అనిపించింది అనమాట. ఇది నేను ఎప్పుడు చూడలేదు. అండ్ వేరే దేవుళ్ళకైతే చూశాను కానీ అయ్యప్ప స్వామికి అయితే ఎప్పుడు చూడలేదన్నమాట.
దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది అండ్ అలాగే చూడాలనిపించింది అనమాట. అండ్ దెన్ ఉత్త దానిమ్మ గింజలు ఉంటాయి కదా, జస్ట్ వాటితో కూడా అభిషేకం చేసేసారనమాట. సో మళ్ళీ ఇవన్నీ ఇంకా అందరికీ పంచడము, అభిషేకం చేసిన వెంటనే అది కూడా చేశారులేండి. అండ్ ఇది పంచామృతంతో ఫైనల్గా స్వామివారికి అభిషేకం చేసేసి ఇంకా మంచిగా రెడీ చేశారు స్వామివారిని. సో నేను ఎక్కువ ఏం క్లిప్పింగ్స్ తీయలేదు ఇక్కడ, ఎందుకంటే మనం వచ్చింది గెస్ట్గా కదా. సో అందుకనే ఎక్కువగా నేను దేవుణ్ణి ఫోకస్ చేసి తీసాను అనమాట. ఫైనల్గా అయితే ఇలాగ దీపాలన్నీ వెలిగించేసి స్వామివారిని అయితే ఎంత క్యూట్గా రెడీ చేశారంటే, అండ్ తట్టు ఆ కలర్ కూడా మంచిగా డార్క్ కలర్ అయ్యేసరికి బాగా కనిపించాడు అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ పూజ ఆఫ్టర్ ఏంటంటే ఇంకా భజన స్టార్ట్ చేస్తారు. అండ్ ఆఫ్కోర్స్ అప్పటికే 9 అయిపోయింది అనమాట. యాక్చువల్లీ పూజ ఏంటంటే 6 తర్వాత స్టార్ట్ చేస్తారు, 6 కన్నా ముందు స్టార్ట్ చేయడంట. అందుకని చెప్పి ఇంకా స్వామికి భిక్షలు అన్నీ అయ్యేసరికి 11:30 అవుతుందన్నమాట. ఇంకా అంతసేపు అంటే పిల్లలు కూడా సతాయిస్తూ ఉంటారు కదా, అంతసేపు వాళ్ళు కూడా వెయిట్ చేయలేదని చెప్పి ఇంకా వచ్చేసాము కాసేపు ఉండి. అండ్ అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్పే అలా చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉన్నా సరే, మనం వాళ్ళతో చెప్తున్నా సరే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంక స్వాములందరూ కలిసి కూర్చొని భజన అయితే స్టార్ట్ చేసేసారు. సో నేను చెప్పాను కదా, ఇది ఒక 2 అవర్స్ ఉంటుందంట భజన. 2 అవర్స్ తర్వాత మళ్ళీ స్వామి వాళ్ళకందరికీ భోజనం పెట్టి ఇంకా ఎండ్ చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే అందరూ కలిసి వచ్చి ఊళ్ళో వేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, అలా వచ్చి మెయిన్ ఒక అతను అనమాట, అక్కడ మైక్లో మనకు మాట్లాడుతున్నారు కదా, అతను వచ్చి ఇంకా మొత్తం పూజ అంతా చేసేది అతను అనమాట. ఇంకా విగ్రహం తేవడం కానీ, అరేంజ్మెంట్స్ కానీ అంతా వాళ్ళు ఒక టీం లాగా చేస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ బయట వెళ్ళాలి అన్నాను కదా, ఏంటంటే మన ప్రభాస్ మూవీకి, సో సలార్ మూవీ ఎంతమంది చూసారు చెప్పండి. మీకంతా నచ్చిందా సలార్ మూవీ? నచ్చిందో నచ్చలేదో నాకు కమెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది మూవీ. ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా థియేటర్ దగ్గర వచ్చేసరికి అబ్బా ఎంత జనం ఉన్నారంటే ఇంకా షో కూడా వదలలేదన్నమాట. మేము వచ్చింది ఏంటంటే సెకండ్ షోకి. సో యాక్చువల్లీ సెకండ్ షో టైమింగ్ వచ్చి 9:45 కూడా ఇంకా మూవీ అవ్వలేదు. సో యాక్చువల్గా మేమేమనుకున్నాము అంటే చాలా పెద్ద సినిమా ఏమో అనుకున్నాము. బట్ సినిమా పెద్దది కాదు, వాళ్ళు మధ్యలో వేసే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, అవి ½ అన్ అవర్ వేస్తున్నారండి. అందువల్ల ఏంటంటే కొంచెం లేట్ అవుతానిందనమాట. ఇది మన కళ్యాణ్ రామ్ కొత్త మూవీ అంట, ట్రైలర్ అయితే అద్దరిపోయింది. ఇంకా సలార్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సలార్ మూవీలో ప్రభాస్ అయితే చాలా బాగున్నాడు. అండ్ యాక్షన్ కూడా యాజ్ యూజువల్ ప్రభాస్ బాగా చేయకుండా ఉంటారా చెప్పండి, యాజ్ యూజువల్ చాలా బాగా చేశారనమాట. సో ఇలా మా వైకుంఠ ఏకాదశి డే అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.